హాయ్ అండి, అందరికీ నమస్తే. నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. ఇప్పుడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానిని ఫ్రెష్గా కడుక్కున్నాక 3 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు వేసానండి. 1 స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు యాడ్ చేశాను. నిమ్మరసం కూడా యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన బాగా అన్నంకు ఒక పాత్ర పెట్టుకోవాలి. స్టవ్ పైన 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ, బగారాకు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. ఆయిల్లో మరిగాక కొద్దిగా పచ్చిమిర్చి వేసాను. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేశాను. ఉల్లిపాయలు నూనెలో కొద్దిగా మరిగేంత వరకు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలండి. అవి మరిగాక కొద్దిగా అల్లం పేస్టు వేసుకున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాక నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వాటర్ మరిగేంత వరకు పక్కన పెట్టుకొని మూత పెట్టేశాను. స్టవ్ పెద్దదిగా పెట్టాను. ఇప్పుడు మిక్స్ చేసిన చికెన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నానండి. స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ చికెన్కి పట్టేలా కలిపాను. పక్కన వాటర్ మరిగిందండి. ఇది నానబెట్టిన రైస్ అందులో వేసుకున్నాను. చూడండి, రైస్ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. పక్కన చికెన్ కూడా ఉడకనెక్కి రెడీ అవుతుంది. చూడండి, గ్రేవీ కూడా బాగా వస్తుంది. రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, చికెన్ గ్రేవీ బాగా వస్తుంది. రైస్పై కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఉడికిందండి. చికెన్లో కొద్దిగా కొత్తిమీర వేసాను. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. రైస్ పక్కన పెట్టుకొని బిర్యానీ ప్రిపేర్కి స్టవ్ పైన ఒక పెద్ద పాత్ర పెట్టుకున్నాను. దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా రైస్, చికెన్ యాడ్ చేశాను. రైస్ కలర్ఫుల్గా ఉండడం కోసము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి ఫుడ్ కలరు. నేనైతే యాడ్ చేశాను చూడండి. కొద్దిగా రైస్, చికెను, ఫుడ్ కలర్ యాడ్ చేసి కలుపుతున్నాను చూడండి. చాలా బాగా వస్తుంది కదండి కలరు. మిక్స్ చేసిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఈ రైస్ని 2 నిమిషాలు అలా పెట్టాలండి. చూడండి, బిర్యానీ రైస్ రెడీ.